ఇక నేడు మంత్రులు, శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు భేటీ. పలు కీలక అంశాలపై దిశానిర్దేశం, బడ్జెట్ ప్రతిపాదనలపై కీలక చర్చ. ఇక పథకాల అమలు, P4 విజన్ డాక్యుమెంట్లపైన చర్చలు, 2 సెషన్లుగా సమావేశం. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, శాఖాధిపతులతో నేడు కీలక సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం 10:30 సచివాలయంలో ఈ సమావేశంలో జరగనుంది. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు 2 సెషన్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ ప్రాధాన్యాలు, అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల్లో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలపై చర్చ జరగనుంది. వాస్తవంగా కలెక్టర్లు, శాఖాధిపతులు, మంత్రులతో ఈ సదస్సు జరగాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కోడ్ ఉన్న నేపథ్యంలో శాఖాధిపతులు, మంత్రులతోనే సీఎం చంద్రబాబు సమీక్షించి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 28వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. అలాగే కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఇతర పథకాలు, ప్రాయోజిత కార్యక్రమాలపై హెచ్ఓడీలకు పలు సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇక మొదటి సెషన్లో ఫైళ్ల క్లియరెన్సు, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జిఎస్డిపిలపై చర్చించనున్నారు. రెండో సెషన్లో కేంద్ర బడ్జెట్ ప్రయోజనాలు, ఏపీ బడ్జెట్ ప్రయోజనాలు, శాఖల వారి పురోగతి, మేనిఫెస్టో హామీల అమలు, P4 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లపై మంత్రులు, శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అమలు చేసిన సూపర్ 6 పథకాలతో పాటు త్వరలో అమలు చేయనున్న మరో 3 హామీలపై శాఖాధిపతులకు సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలను జారీ చేయనున్నారు. ఇప్పటికే అన్ని శాఖలు ఈ సదస్సుకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేశారు. శాఖల వారీగా శాఖాధిపతులు, ముఖ్య కార్యదర్శులు ఒక్కొక్కరు 15 నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగతి నివేదికను, పురోగతిని వివరించనున్నారు. ముఖ్యంగా గ్రీవెన్స్పై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు ప్రజల సమస్యల పరిష్కారంపై మంత్రులు, శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.